బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. తక్షణం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కేసీఆర్ నుంచే వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కాసేపట్లో కవిత మీడియా ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తర్వాత ఎపిసోడ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కేసీఆర్ నుంచే వచ్చినట్టు సమాచారం. మరోవైపు కవిత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కాసేపట్లో కవిత మీడియా మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది కవిత సస్పెన్షన్ పై? డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో దీనిపై ఎటువంటి చర్చ నడుస్తోంది? జస్ట్ ఇప్పటికే కవితకు సంబంధించి కూడా పార్టీ అయితే సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా కూడా కవిత వ్యవహరిస్తున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటివరకే పార్టీ ప్రకటించింది. కానీ కవిత దారి కవిత ఎటు వెళ్ళబోతుంది? కొత్త పార్టీ పెట్టబోతుందా? కాంగ్రెస్లో చేరబోతుందా? బీజేపీలో చేరబోతుందా? ఈ విధంగా అయితే చర్చ అయితే ఇప్పటివరకే జరుగుతుంది. ఇప్పటివరకే కాంగ్రెస్కు సంబంధించిన దానిపైన కూడా కాంగ్రెస్కు సంబంధించిన టీపీసీసీ కూడా క్లారిటీ ఇచ్చారు. కవితకు సంబంధించిన దానిపైన కూడా తీసుకునే ఆలోచనలు లేనట్టు కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినంత వరకు మాత్రం బీజేపీలో కవిత చేరుతారా అనే విధంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. బీజేపీలో చేరాలంటే కూడా తనకు సంబంధించినంత వరకు లిక్కర్ కేసు ఉంది కాబట్టి లిక్కర్ కేసును మాత్రం ముందుంచి మాత్రం కవిత ఒకవేళ బీజేపీలో చేరితే మాత్రం ఆ లిక్కర్ కేసు సంబంధించిన దానిపైన కూడా ఆ కేసు విషయంలో మాత్రం ఏమైనా వెనక్కి తగ్గుతుంది అనే విధంగా కూడా ఇప్పటివరకే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇలాంటి సమయంలో మాత్రం ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే మాత్రం కొత్త పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు, పార్టీకి సంబంధించినంత వరకు పేరు ఏమి ఉండబోతుంది అనే దానిపైన కూడా ఆ చర్చ జరుగుతున్న సమయంలో మాత్రం మరి కాసేపట్లో మాత్రం కవిత ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తన కార్యాలయం తెలిపింది. ఒకవేళ మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోతే మాత్రం ఒక నోటు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు, జాగృతి ద్వారా మాత్రం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, తనపైన ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా పార్టీలో ఉన్నాను అనే ప్రతి అంశంపైన కూడా కవిత ఒక నోటు మాత్రం రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఒకవేళ ఇవాళ ప్రెస్ మీట్ మాత్రం కవిత పెట్టకపోతే మాత్రం రేపు ఉదయం ఆ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రం తన ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన దానిపైన కూడా కవిత ఆ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవి పైన కూడా కవిత ఏమైనా రాజీనామా చేస్తారా అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆ చర్చ జరుగుతుంది. ఎందుకంటే కవిత ఆ ప్రతి సందర్భంలో మాత్రం తనకు సంబంధించినందుకు మాత్రం బోనుగా ఎదగాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తూ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీ పదవి కూడా ఆ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఇప్పటివరకే పార్టీ వర్గాల్లో ఆ చర్చ జరుగుతుంది. జాగృతికి సంబంధించిన ఆ కార్యకర్తలు కూడా ఇప్పటివరకే తన కార్యాలయంలో వద్దకు చేరుకుంటున్నారు. కాసేపట్లో మాత్రం కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా లేఖ రాయబోతుంది అనే దానిపై కూడా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా కవితకు సంబంధించిన మాత్రం ఇంకా 2028 వరకు కూడా ఎమ్మెల్సీ పదవి కాలం ఉందని చెప్పుకోవచ్చు. జనవరి 5, 2022లో కూడా ఎమ్మెల్సీగా కూడా కవిత ఎన్నికయ్యారు. పదవీకాలం మాత్రం జనవరి 4, 2028లో కూడా ఆ పదవీకాలం ముగుస్తుంది. ఈ పదవీకాలం ఆ ముగిసే నాటికి సంబంధించి మాత్రం అప్పటి వరకు కొనసాగుతారా, లేదంటే ఇట్లా కవిత సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు కాబట్టి తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కవితకు సంబంధించి మాత్రం కొత్త పార్టీ పెట్టబోతుందా, కవితకు సంబంధించినంత వరకు మాత్రం కొత్త పార్టీ పెడితే మాత్రం ఏ విధంగా ఆ పార్టీ ఎప్పుడు పెట్టబోతుంది, ఎలాంటి నామకరణ చేయబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. కానీ బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో
ఎప్పుడు కూడా కవిత ఎక్కడికి వెళ్ళినా కూడా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా కవిత వెంట ఉండేవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కవితకు చాలా చేసింది అనే విధంగా కూడా ఆ బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఒక పక్క నిన్న సంతోష్ రావు అదేవిధంగా హరీష్ రావు పైన కూడా ఆ కవిత కామెంట్లు చేసిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున కూడా కవితకు ఆ సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ మాత్రం సోషల్ మీడియా టార్గెట్ గా కూడా కవిత పైన కూడా ఇప్పటివరకే ఆ కామెంట్లు చేస్తున్నారు. కాసేపటి క్రితమే ఆ జిల్లాల్లో కూడా కవితకు సంబంధించిన కవిత ఫ్లెక్సీలు కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా కాల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కవిత పైన కూడా ఇప్పటివరకే విమర్శలు కూడా గుప్పిస్తూ కూడా ప్రెస్ మీట్లు పెడుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్న సిద్దిపేటకు సంబంధించిన కవిత ఏ పార్టీలో జాయిన్ అవుతారు, లేదంటే కొత్త పార్టీ పెడతారా, పెడితే ఏ పేరు పెడతారు, ఆమె వెంట ఎవరున్నారు, ఇటువంటివి అంటుంది. నిన్న రాత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం కవిత దిష్టిబొమ్మను కూడా ఇప్పటివరకే దగ్నం చేశారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవితకు సంబంధించి కూడా ఇప్పటివరకే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కూడా వెల్లువెత్తుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పార్టీ పిలుపునిచ్చిందా లేదంటే అక్కడ కార్యకర్తలు ఓనుగా చేస్తున్నారనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ కవితకు సంబంధించినందుకు మాత్రం కవిత ఎందుకు గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ముఖ్య నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కూడా ఆ టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కవితకు సంబంధించిన దానిపైన కూడా ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం మాత్రం కరెక్టే అని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే చర్చించుకుంటున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కవిత అమెరికా పర్యటన ముగించుకొని వచ్చే సమయంలో మాత్రం తన రాసిన లెటర్ ఏదైతే లెటర్ లీక్ అవ్వడం, లీక్ అయిన తర్వాత మాత్రం కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు. ఆ దయ్యాలు ఎవరైనా దానిపైన కూడా ఆ పార్టీ కనిపెట్టాలి అంటూ కూడా గతంలో ఆ కవిత కూడా ఒక కామెంట్లు అయితే చేశారు. కానీ దానిపైన కూడా పార్టీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. దానిపైన కూడా గతంలో ఆ కేటీఆర్ రీప్లై ఇస్తూ కూడా అలాంటి లెటర్ పైన కూడా ఎక్కడ కూడా రీప్లై ఇచ్చిన సిచ్యువేషన్ లేదు. పార్టీకి సంబంధించిన దానిపైన కూడా అందరూ కూడా పార్టీ లైన్లోనే ఉన్నారు. ఎవరు కూడా దాటి కూడా ప్రవర్తించలేదు అనే దానిపైన కూడా కేటీఆర్ కూడా గతంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ అదే సమయంలో మాత్రం పార్టీలో ఎవరు నా లెటర్ అంటే కేసీఆర్ పక్కన ఉన్న వారు మాత్రమే ఆ లెటర్ని బయటికి లెక్క చేస్తుంటారు. ఆ దయ్యాలు ఎవరు వారిని బయట పెట్టాలంటే కూడా ఆ కవిత డిమాండ్ చేసింది. ఆ తర్వాత మాత్రం పార్టీ ఎక్కడ కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు. పార్టీ కూడా దానిపైన కూడా దృష్టి పెట్టలేదు. కాబట్టి దృష్టి పెట్టని దానిపైన కూడా మరోసారి కూడా కవిత ఆ కేటీఆర్ టార్గెట్ గా కూడా కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత ఆ మాజీ మంత్రి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆ ప్రస్తుత ఎమ్మెల్యే జయేశ్వర్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ కూడా కవిత గతంలో కూడా మాట్లాడారు. ఈ నల్గొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణం ఒక లిల్లిపుట్టు అంటూ కూడా ఆ కవిత గతంలో కూడా కామెంట్లు చేశారు. జయేశ్వర్ రెడ్డికి సంబంధించినంతవరకు మాత్రం 2014 ఎన్నికల్లో కావచ్చు, 2018లో మాత్రం నల్గొండ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవడానికి మాత్రం నేనే కృషి చేశానంటూ కూడా ఆ జయేశ్వర్ రెడ్డి కూడా కృషి చేశారు. కవిత అజ్ఞానం అనే విధంగా కూడా ఒక కామెంట్లు కూడా గతంలో కూడా చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆ సమయంలో కవితకు సంబంధించినంత వరకు మాత్రం కవిత ఆ కామెంట్లకు సంబంధించి ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు అయితే రీప్లైలు కూడా ఇస్తూ వస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. తాజాగా మాత్రం హరీష్ రావు అదేవిధంగా ఆ సంతోష్ రావు పైన కామెంట్లు చేయడం, అదేవిధంగా కాళేశ్వరంలో కూడా ఆ కమిషన్లు తీసుకున్నారు, మెగా కృష్ణారెడ్డితో కూడా టైఅప్ అయ్యారు అనే విధంగా కూడా కవిత కామెంట్లు చేయడం మాత్రం కేసీఆర్ దాన్ని సీరియస్గా తీసుకున్నారు. నిన్న ఆ సాయంత్రం నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా మీటింగ్ జరుగుతుంది. ఎర్రవెల్లి ఆ ఫామ్ హౌస్లో కూడా జరిగిన సమావేశంలో మాత్రం జయేశ్వర్ రెడ్డి, కేటీఆర్, పల్లరాజేశ్వర రెడ్డి, మధుసూదనాచారి వీరందరూ కూడా ఆ ఫామ్ హౌస్లో ఉన్నారు. ఆ సమయంలో మాత్రం కేసీఆర్తో చర్చించారు. నిన్న నుంచి కూడా వేచి చూచారు. ఇవాళ ఉదయం మాత్రం కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం సమావేశాలు మాత్రం మరోసారి కూడా ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం ఆ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. జోష్న అండ్ ప్రవీణ్, ఇప్పటి వరకు అంటే జగదీష్ రెడ్డిని, కేటీఆర్ ను, నిన్న హరీష్ రావును, అదేవిధంగా సంతోష్ రావును పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇక పర్టికులర్ గా కాళేశ్వరం విషయానికి వస్తే అవినీతి చేశారు అని చెప్పడం, పర్టికులర్ గా పేర్లు మాట్లాడడం చూసాం. అయితే ఇప్పుడు పెట్టబోయేటువంటి ప్రెస్ మీట్ ద్వారా ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, ఇవి జరిగాయి. అండ్ దాంతో పాటు కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం ఈ బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, మాట్లాడేటువంటి క్రమంలో ఈ 10 ఏళ్ల పాలనకు సంబంధించి చాలా విషయాల్లో విభేదించినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు పెట్టబోయేటువంటి వాళ్ళ సాయంత్రమా లేదంటే రేపు ఉదయమా కవిత పెట్టబోయేటువంటి ప్రెస్ మీట్ లో ఈ 10 ఏళ్ల పాలనకు సంబంధించి ఆమె ఏవైతే అసంతృప్తిగా భావిస్తున్నారో అవన్నీ ఏకరువు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎస్, కవిత ప్రతి సందర్భంలో కూడా ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా నా దగ్గర ఆధారాలు లేకుండా నేను మాట్లాడను, ఆధారాలు ఉంటేనే మాత్రమే నేను మాట్లాడతాను, నా దగ్గర ప్రూఫ్స్ ఉంటే మాత్రమే నేను మాట్లాడుతాను అంటూ కూడా పదే పదే కవిత ప్రతి సందర్భంలో కూడా చెప్తుంది. కానీ రేపు ప్రెస్ మీట్ పెడితే మాత్రం ప్రెస్ మీట్లో ఎలాంటి
ఆధారాలు పెట్టబోతున్నారు. ఒకవేళ ఆధారాలు ఉంటే మాత్రం ఇప్పటివరకే బీజేపీకి సంబంధించిన ఎంపీ అరవింద్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్కి సంబంధించి కూడా నిన్న ఏదైతే హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు పైన కూడా సిబిఐ విచారణ సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా కాళేశ్వరంలో కూడా కమిషన్లకు కకృతి పడ్డారు. వాళ్ళిద్దరిపైన కూడా విచారణ చేయాలి అంటూ కూడా కవిత ఒక కామెంట్లు అయితే చేశారు. కాబట్టి దానికి అనుగుణంగానే బీజేపీ ఎంపీ అరవింద్ కూడా కామెంట్లు చేశారు. కవితకు సంబంధించిన దానిపైన కూడా కవితను కూడా సిబిఐ విచారణ చేపడితే మాత్రం ఆ కవిత దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏ విధంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు, ఆ కవితకు సంబంధించిన దానిపైన కూడా ప్రతి అంశంపైన కూడా ఆ కవిత నుంచి కూడా రాబట్టాలి అంటూ కూడా అరవింద్ అయితే ఒక కామెంట్లు అయితే చేశారు. ఇదే సమయంలో మాత్రం కవితకు సంబంధించినంత వరకు మాత్రం కవిత మొదటి నుంచి కూడా అంటే నా దగ్గర ఆధారాలు లేవని ప్రతి సందర్భంలో చెప్తుంది. కాబట్టి రేపు ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే మాత్రం ఆ ప్రెస్ మీట్ వేదికగా ఎలాంటి ఆధారాలు పెట్టబోతుంది, గతంలో ఆ కవిత తన నివాసానికి అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగే ప్రతి సమావేశాల్లో కావచ్చు, ప్రగతి భవన్లో జరిగిన ప్రతి సమావేశాల్లో మాత్రం కవిత కీలకంగా ఉంటుండే. అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించిన ఆ ప్రతి వ్యవహారాల్లో కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆ కవిత యాక్టివ్గా పనిచేస్తుండే. ఇలాంటి సమయంలో మాత్రం ఏమైనా ఆ అంశాలకు సంబంధించినందుకు మాత్రం ఏవైనా ఆ నిర్ణయాలకు సంబంధించిన దానిపైన కూడా గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇలాంటి అంశాలపైన కూడా ఆ కవిత ఏమైనా బయట పెట్టబోతుందా అన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత ఒకవేళ ఆధారాలు కానీ బయట పెడితే మాత్రం ఆధారాలు ఏవి పెట్టబోతున్నారు, ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించిన దానిపైన కూడా విచారణ చేపట్టాలి. అక్కడ మెగాకృష్ణారావుతో టైప్ అయి మాత్రం కమిషన్లు కూడా తీసుకున్నారు అనే విధంగా ఒక కామెంట్లు చేశారు. కాబట్టి ఒకవేళ ఆ కవిత వద్ద ఆధారాలు ఉంటే కాళేశ్వరానికి సంబంధించిన దానిపైన కూడా ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే దానిపైన కూడా రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా నిన్న హరీష్ రావు పైన కూడా కవిత